చాలా మంది ఓపెన్ ప్లేసెస్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడము. సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే ఇస్ ఓన్లీ వన్ పార్ట్, బట్ దానికి అనుగుణంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఓపెన్ ఏరియాస్ లో దానికి కూడా కేసు అవుతుంది. యు ఆర్ నాట్ సపోజ్ టు డ్రింక్ ఆల్కహాల్ ఇన్ ఓపెన్ ప్లేసెస్. అసలు మీరు మీ ఏజ్ లో అయితే అసలే తాగొద్దు. ఆల్సో స్మోకింగ్, ఇక్కడ ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారా? ఎనీవన్? ఆల్సో మన టు యువర్ పేరెంట్స్ ఈజ్ బీయింగ్ ఏ గుడ్ సిటిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా చాలా ఇంపార్టెంట్. మీ పేరెంట్స్కి, మీ అమ్మ నాన్నకి మీ అబ్బాయి మీ అమ్మాయి చాలా మంచివాడు అని చెప్తే చాలు. దానికన్నా ఇంకా గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏది లేదు. ఎవరైనా పేరెంట్స్, ఇప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్స్లో, యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో మీ పేరెంట్స్ని పిలిపించినప్పుడు టీచర్ మీ గురించి బ్యాడ్గా మాట్లాడితే వాళ్ళకి చాలా చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ డోంట్ గివ్ సచ్ ట్రబుల్ టు యువర్ పేరెంట్స్. మీకున్న ఏదో సమ్ ఫ్యాషన్ కానివ్వండి, వాట్ ఎవర్ ట్రెండ్ సెట్టింగ్, బీయింగ్ కూల్, బీయింగ్ చిల్, ఇవన్నీ మీ పేరెంట్స్కి బ్యాడ్ నేమ్ తీసుకురావద్దు. మీ అడిక్షన్ దేంట్లో ఉండాలి? యూ షుడ్ బి అడిక్టెడ్ టు సక్సెస్. అర్థమైందా? ఒకసారి సక్సెస్ని మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చారంటే మళ్ళీ 10th ర్యాంక్ వస్తే నేను ఏం చేశానని, నేను 10th ర్యాంక్ వచ్చానని ప్రతి ఒక్కరు ఫైట్ చేయాలి. ఆ కాంపిటీషన్ ఉండాలి. షుడ్ బి అడిక్టెడ్ టు సక్సెస్, అడిక్టెడ్ టు ఫిట్నెస్. హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్, దానికి అడిక్ట్ అయి ఉండాలి. అడిక్టెడ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ. ఈ అడిక్షన్స్కి మీరు అడిక్ట్ అవ్వాలి కానీ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎప్పుడు కూడా అడిక్ట్ అవ్వద్దు. ఈజ్ ఇట్ క్లియర్?